హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హెయిర్ ఫాల్ అలాగే జుట్టు రాలడం తగ్గించి హెయిర్ గ్రోత్ అవ్వడానికి, అలాగే ఫేస్ పైన ఉన్న డ్రైనెస్ని తగ్గించి ఫేస్ గ్లోగా అవ్వడానికి ఒక జెల్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఎక్కువ టైం కూడా పట్టదండి, కేవలం 10 నిమిషాల్లో ఈ జెల్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓన్లీ వన్ ఐటెం అండి, ఒక ఐటెం తోటి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి నా హెయిర్ ఎలా ఉందో, మొత్తం కింద పగిలిపోయి ఉంది. మీరు లాస్ట్లో చూడండి, హెయిర్ మొత్తం మంచిగా అవుతుంది, సిల్కీ అవుతుంది. దీనికోసం అయితే ఏం లేదండి, ఒక 2 టీ స్పూన్స్ అంతా ఫ్లాక్స్ సీడ్స్ కావాలి. ఇవైతే మనకు హోల్సేల్ షాప్లలో చాలా తక్కువ రేట్లో మనకు అవైలబుల్గా ఉంటాయండి. ఇవైతే జుట్టును బట్టి తీసేసుకోండి. నాకైతే ఒక 2 టీ స్పూన్స్ అన్ని ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకుంటున్నాను. నాది కొంచెం లాంగే ఉంటుందండి హెయిర్. సో నేనైతే ఒక 2 టీ స్పూన్స్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్న వాటిని అయితే పక్కకు పెట్టుకోండి. ఇప్పుడైతే ఒకటి గిన్నె నీళ్ళు వాటర్ తీసుకొని మసల పెట్టుకోవడానికి సరిపోయేంత ఒక పెద్ద గిన్నె తీసేసుకోండి. పెద్ద అంటే మరీ పెద్దది అవసరం లేదండి, కొంచెం మీడియం సైజ్ గిన్నె తీసేసుకొని అందులో ఒక చెంబడి వాటర్ పోసేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసేయండి. ఇప్పుడైతే మనం స్టవ్ పైన గిన్నె పెట్టేసుకున్నాం కదండి, ఇందులోనే ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. మంటనైతే లో టు మీడియంకి అడ్జస్ట్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. హైలో అయితే పెట్టకండి. ఫ్లాక్స్ సీడ్స్లో అదేనండి, ఈ అవిసె గింజలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. వీటి వలన హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే హెయిర్ కూడా హెల్దీగా గ్రో అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందండి. అలాగే హెయిర్లో ఉన్న డాండ్రఫ్ను కూడా తగ్గిస్తుందండి. అలాగే వీటిలో విటమిన్ ఈ కూడా ఉండడం వలన చిన్న వయసులో వచ్చే వైట్ హెయిర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అవిసె గింజలతో చేసిన ఈ జెల్ని ఫేస్కి కానీ అప్లై చేసుకుంటే పింపుల్స్ని కూడా మంచిగా తగ్గించుకోవచ్చు అండి. పింపుల్స్ వల్ల వచ్చిన మరకలను కూడా ఈజీగా పోయేటట్టు చేసుకోవచ్చు. అలాగే ఈ జెల్ని ఫేస్కి అప్లై చేసుకోవడం వలన డ్రైగా ఉన్న స్కిన్కి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అనమాట. ఈ అవిసె గింజలు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. మనమైతే ఇప్పటి నుంచి కలుపుతూనే ఉండాలి. కలుపుతూ మీడియంని లో టు మీడియంకి అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఉండాలి. నేనైతే ఈ అవిసె గింజలను ఒకటేసారి 1/2 kg తెచ్చుకుంటానండి. ఎక్కువ కూడా తీసుకొచ్చుకోను, ఎందుకంటే పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది కదండి. సో అందుకని నేనైతే ఒక 1/2 kg తీసుకొచ్చి ఇలా హెయిర్కి కానీ ఫేస్కి కానీ పెట్టుకుంటాను అనమాట. చాలా అంటే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. మీరే చూడండి, లాస్ట్లో మీరు యూజ్ చేసి చూడండి. ఒక వీక్లో 2 times అన్నా ఒకసారి యూజ్ చేసి చూడండి, మంచి రిజల్ట్ అయితే మీకు ఉంటుంది. ఇప్పుడైతే ఫ్లాక్స్ సీడ్స్ స్లోగా జెల్ లాగా తయారవుతుందండి. సో అందుకని నేనైతే దీన్ని ఫిల్టర్ చేసేసుకోవడానికి వేరే సపరేట్ గిన్నె తీసేసుకొని దానిపైన క్లాత్ పెట్టుకుంటున్నాను ఫిల్టర్ చేసేసుకోవడానికి. ఫిల్టర్ చేయడానికి చాయ్ జాలి అయినా యూజ్ చేసుకోవచ్చు అండి, లేకపోతే ఏదైనా క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే ఇలా క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను. పల్చగా ఉన్న క్లాత్ తీసుకొని వేరే ఒక సపరేట్ గిన్నె పైన పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. జెల్గా ఫామ్ కాగానే అందులో వేసేసి జెల్ తీసేసుకుంటే సరిపోతుంది. మనకైతే అవిసె గింజలు అయితే అవసరం లేవండి, బాయిల్ అయిపోయాక మనకు ఓన్లీ జెల్లే కావాలి కాబట్టి దాన్ని ఫిల్టర్ చేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, మనకైతే జెల్ ఎంత బాగా వచ్చిందో చూడండి. సేమ్ మన అలోవెరా జెల్ లాగానే వస్తుంది జెల్, చూడండి ఎంత బాగా వచ్చింది. మీరైతే నిజంగా ఒకసారి అయితే వాడి చూడండి. దీనివల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది అవిసె గింజల పొడి ఫుడ్లో కానీ అన్నంలో కానీ కలుపుకొని తినడం వల్ల కూడా మన బాడీకి అయితే చాలా మంచిది. అలాగే దీని జెల్ ఫేస్కి అప్లై చేసుకున్నా, లేకపోతే దీని పౌడర్ లాగా చేసుకుని ఫేస్కి అప్లై చేసేసుకున్నా కానీ చాలా ఫేస్లో చేంజెస్ మీరు నోటీస్ చేస్తారు. హెయిర్కి పెట్టుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, అలాగే హెయిర్ రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మనకు పూర్తిగా జెల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీనైతే నేను ఫిల్టర్ చేసేసుకోవడానికి పెడుతున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనమైతే క్లాత్ని అలా పెట్టేసుకొని ఇందులో అయితే జెల్ వేసేసుకోండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా చేయండి, లేకపోతే చల్లగా అయితే గట్టిగా అయిపోతూ ఉంటుంది జెల్. ఇలా పూర్తిగా ఇందులోకి వంచేసిన తర్వాత దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా ప్రెస్ చేయడం వల్ల జెల్ అయితే అందులో నుంచి క్లాత్లో నుంచి బయటకు వస్తుంది, లేకపోతే అయితే రాదండి. మనం గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండాలి. మనకి ఈ జెల్ కరెక్ట్గా ప్రిపేర్ అయ్యింది అవ్వలేదు అని తెలుసుకోవాలంటే మనం బెల్లం పాకం కానీ చక్కెర పాకం కానీ తీగ పాకం వచ్చిందని ఎలా టెస్ట్ చేస్తామండి. సో అలాగే టెస్ట్ చేస్తే మనకు ముదురు తీగ పాకం వచ్చేలాగా రావాలి జెల్. సో అట్లా వచ్చిందంటే ఇది కరెక్ట్గా జెల్ ప్రిపేర్ అయిందని అర్థం.
చూస్తున్నారా అండి, జెల్ అయితే ఎంత బాగా వచ్చిందో. సేమ్ అంటే సేమ్ అలోవెరా జెల్ లానే ఉంటుందండి. ఇప్పుడైతే ఇందులో విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవచ్చు అండి, లేదు అంటే కొంచెం అలోవెరా జెల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు, ఇలానే పెట్టేసుకుంటున్నాను హెయిర్కి డైరెక్ట్. మనకైతే ఇప్పుడు అవిసె గింజలతోటి జెల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం దానికంటే ముందు హెయిర్ని అయితే మొత్తం మంచిగా కోమ్ చేసేసుకోవాలి, చిక్కులు లేకుండా. చిక్కులు ఉండడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఈ జెల్ అనేది బాగా అతుక్కోదనమాట, పైన పైన అతుక్కుంటుంది. సో మనం చిక్కులు లేకుండా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల దాకా ఈ జెల్ అనేది లోపలికి వెళ్ళి బాగా ఫోర్ హెడ్కి కూడా బాగా పడుతుంది. సో అందుకని చిక్కులు మంచిగా తీసేసుకోవాలి. ఇలా మనం కోమ్ చేసుకునేటప్పుడు చిన్న పండ్ల దువ్వెన కంటే పెద్ద పెద్దగా పండ్లున్న దువ్వెన తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే చిక్కులు ఈజీగా వెళ్తాయి, హెయిర్ కూడా అంతగా ఊడదు. సో అందుకని మనం ఇట్లా చిక్కులు తీసుకునేటప్పుడు దొడ్డు పళ్ళతో ఉన్న దువ్వెన అయితే ప్రిఫర్ చేయండి, దానివల్ల హెయిర్ ఫాల్ కొంచెం తగ్గుతుంది. ఇప్పుడైతే ఈ జెల్ని నేను హెయిర్కి అయితే పెడుతున్నానండి. చూడండి, కాటన్తోనైనా పెట్టచ్చండి, లేకపోతే మన హ్యాండ్స్తోనైనా మంచిగా పెట్టేసుకోవచ్చు, లేదా బ్రష్నైనా యూజ్ చేయొచ్చు. కానీ కాటన్తో పెట్టడం వల్ల నాకైతే అంతగా అంటినట్టు అనిపించలేదు. చూడండి, అంత అంటట్లేదు, ఫోర్ హెడ్కి కొంచెం లైట్గా అంటుతుంది. సో అందుకని నేనైతే హ్యాండ్తోనే పెట్టేసుకుంటున్నాను. మనమైతే ఈ జెల్ని ఫస్ట్ అయితే ఫోర్ హెడ్కి అయితే మంచిగా పెట్టేసుకోండి, కొంచెం కూడా ఖాళీ ప్లేస్ వదలకుండా మొత్తం ఎంటికలు కవర్ అయ్యేటట్టు ఫోర్ హెడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఫోర్ హెడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫోర్ హెడ్కి ఇవ్వండి, తర్వాత లాస్ట్ కొనలకి ఇవ్వండి, తర్వాత ఎక్స్ట్రా ఉందంటే మిడిల్లో పెట్టేయండి హెయిర్కి. చూస్తున్నారా ఎలా ఉందో మన ఎగ్ వైట్ లాగా మొత్తం జెల్లీ లాగా ఉంటుంది, కారుతూ ఉంటుంది. చూస్తున్నారా అండి, అవిసె గింజల జెల్ని హెయిర్ మొత్తం అప్లై చేసేసుకున్నాను. నేను ఎక్కడ కూడా కొంచెం కూడా ఖాళీ ప్లేస్ లేకుండా మొత్తం కవర్ అయ్యేటట్టు అప్లై చేసేసుకున్నాను. చూడండి, పైన కొంచెం గ్యాప్స్ హెయిర్ ఎగిరినట్టు అనిపిస్తే అది కూడా మొత్తం కవర్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం మిగిలించుకున్నానండి ఈ జెల్ని ఫేస్కి కూడా అప్లై చేయడానికి. చెప్పాను కదండి, ఇది ఫేస్కి అప్లై చేయడం వలన కూడా ఫేస్కి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇది ఫేస్కి అప్లై చేయడం వలన ఫేస్ అనేది చాలా అంటే చాలా గ్లోగా అవుతుంది. అలాగే ఫేస్ పైన ఉన్న పింపుల్స్ను తొలగిస్తుంది, ఆ పింపుల్స్ వలన వచ్చిన మచ్చలను కూడా తొలగిస్తుంది. ఇది డ్రైగా ఉన్న స్కిన్కి ఒక మంచి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ అవిసె గింజలలో. చూస్తున్నారా అండి, నేను రెడీ చేసిన జెల్ మొత్తం అయిపోయేలాగా నేనైతే పెట్టేసుకున్నాను ఫేస్కి, హెయిర్కి. దీనైతే డ్రై అవనిద్దాం, ఒక 20 to 30 minutes. మొత్తం కొంచెం డ్రై అవుతే స్కిన్కి కానీ పడుతుంది, ఫేస్కి కానీ మంచిగా పడుతుంది కదా. సో అందుకని డ్రై అవనిద్దాం దీన్ని.
30 మినిట్స్ తర్వాత ఇదైతే ఆరిపోయిందండి. చూడండి డ్రై అయిపోతుంది. కొంచెం పైన తడిగా ఉంది, అంటే లైట్గా ఉంది, కానీ పూర్తిగా అయితే ఆరిపోయింది పైన. ఎందుకంటే నువ్వు చాలా అంటే చాలా ఒత్తుగా పెట్టాను కదా, సో అందుకని మీకు అలా కనబడుతుంది. వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఫేస్ అయితే ఎంత గ్లోగా అంటే చాలా గ్లోగా కనబడుతుంది కదా. మీరే చూడండి ఎంత గ్లోగా ఉందో. బిఫోర్ అండ్ ఆఫ్టర్ నన్ను చూడండి వీడియోలో, చాలా అంటే చాలా చేంజెస్ని నోటీస్ చేస్తారు. ఇక హెయిర్ విషయానికి వస్తే హెయిర్ అయితే చాలా అంటే చాలా మెత్తగా అయ్యిందండి. సిల్కీగా అనిపిస్తుంది, షైనీగా అంటే షైనీగా కనబడుతుంది. మీకు వీడియోలో కనబడతలేదండి, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం హెయిర్ అయితే చాలా అంటే చాలా షైనీగా కనబడుతుంది. అలాగే కింద మొత్తం పగిలి అయిపోయిందని చెప్పాను కదా హెయిర్కి, అది కూడా అసలు లేకుండా పోయిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరైతే చాలా అంటే చాలా రిజల్ట్ నోటీస్ చేస్తారు. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.